హాయ్ ఫ్రెండ్స్, మనకు మజార్బాయ్ దగ్గర ఒక రైతు రావడం జరిగింది. రైతన్న డీటెయిల్గా అడుగుదాము. ఎంతకు తీసుకున్నారు, ఎన్ని గేదెలు తీసుకున్నారు, మిల్కింగ్ చూసుకున్నారు లేదా, ముందు గేదెలు ఉన్నాయా లేవా, మార్కెట్ ఏ విధంగా ఉందనేది మాట్లాడదాము. అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఇది ఇక్కడ ఎలా వచ్చారో మీరు ఈ ఫామ్ కి? ఇంకొకటి ఏంటంటే ఎన్ని గేదెలు తీసుకున్నారు ఈరోజు? 5 తీసుకున్నాం. 5 గేదెలు తీసుకున్నారు. ఏ జాతి తీసుకున్నారు? ముర్రా. ముర్రా. అడ్రస్ ఎక్కడన్నా మనది? పరిగ్యాన. పేరు పేరు మా పేరా? మీ పేరు నవీన్. నవీన్ అన్న. ముందే గేదెలు ఉన్నాయా? ఉన్నాయన్న. ఉన్నాయా గేదెలు? ఎన్ని ఉన్నాయన్న? ఒక 3 గేదెలు ఉన్నాయన్న. 3 లోకల్. ఇప్పుడు ఎన్ని? 5 తీసుకున్నారు. 5 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మిల్కింగ్ చూసుకున్నారా? చూసుకోలేనా ఇంకా. ఇప్పుడు వచ్చారు. ఓకే, రేట్ మాట్లాడుకున్నారా గేదెలు? ఏం రేట్ పడ్డాయని యావరేజ్ లో? 1.40. 1.40. ఎంత మిల్క్ చెప్పారు వాళ్ళు? 7 లీటర్లు. ముర్రా తీసుకున్నారు మొత్తం? ముర్రా. ఇప్పుడు గేదెలలో ఇప్పుడు మీకు మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంది? పాల మార్కెట్ ఎట్లుంది పరిగిలో? మంచిగా ఉందన్న. 80 రూపీస్. 80 రూపీస్. ఓన్ ల్యాండ్ ఉందన్న? ఓన్ ల్యాండ్. ఓన్ ల్యాండ్. ఎన్ని ఎకరాలు ఉంది మనకు? ఒక 7 ఎకరాలు ఉంటుంది. 7 ఎకరాలు. మొత్తం డైరీ ఫామ్ అయినా వేరే అగ్రికల్చర్ కూడా? అగ్రికల్చర్ కూడా చేస్తాం. ఇప్పుడు ఫామ్ స్టార్ట్ చేస్తున్నాం. మంచి ఇండ్లకు వస్తారా లేకుంటే పాలు ఏ విధంగా ఉంది మార్కెట్ మీకు ఎలా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మజార్బాయ్ దగ్గర ఉన్నాము, రాయల్ డైరీ ఫామ్. ఇక చాలా మందికి తెలుసు, గత చాలా సంవత్సరాలుగా అయితే మార్కెట్లో ఉన్నారు. చాలా మంది రైతులకు, చిన్న ఫామ్ వాళ్ళకు, పెద్ద రైతులకు గేదెలు ఏ బ్రీడ్ అయినా, జాఫరాబాదీ, బన్నీ, ముర్రా, ఎలాంటి బ్రీడ్, ఎలాంటి మిల్కింగ్ గేదె అయినా మీకు 14 లీటర్ల పైన నుంచి 30 లీటర్ల మధ్యలో ఎలాంటి గేదెనైనా చాలా మంది రైతులకు అయితే సప్లై చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా చాలా మంది రైతులు వచ్చి తీసుకున్నారు. చూడొచ్చు మీరు, ఆల్రెడీ లోడ్ ఎక్కుతుంది. ఎన్ని గేదెలు వెళ్తున్నాయి, ఏం ప్రైస్ లో వెళ్తున్నాయి, మార్కెట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎన్ని లోడ్లు వచ్చినాయి, డీటెయిల్ గా మజార్బాయ్తో మాట్లాడదాము. శంషాబాద్ లో మనకు లొకేషన్ శంషాబాద్, హైదరాబాద్ లో అవుటర్ పక్కకే ఫామ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ సైడ్ లో. ఎప్పుడైనా రావచ్చు మజార్బాయ్ దగ్గర. డీటెయిల్ గా మాట్లాడదాము. అస్సలాముఅలైకుం. మజార్బాయ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, మెయిన్ గా సమ్మర్ సిచ్యువేషన్ లో ఎక్కడ వెళ్ళినా టూ మచ్ గా రేట్లు ఉన్నాయి. కానీ మీ దగ్గర కస్టమర్లు అయితే తగ్గుతలేరు. వేరే ఫామ్ లో కొనేటోళ్ళు ఏమో కానీ చూడండి ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ కొనేవాళ్ళు కొన్నరాదు. ఒక 7 గేదెలు ఒక రైతు తీసుకున్నారు, ఒక రైతు 5 గేదెలు, ఒక రైతు 2 గేదెలు తీసుకున్నారు. అడుగుదాము ఏ విధంగా ఉంది మార్కెట్, ఏ విధంగా నడుస్తుంది మార్కెట్? ఇప్పుడైతే సమ్మర్ ఎక్కువ అయిపోతుంది కదా. ఓకే, ఈ టైంలో క్వాలిటీ బర్రెలు తీసుకొస్తేనే మంచిది. ఓకే, ఇప్పుడు 7 గేదెలు ఇచ్చారు కదా, ఏ బ్రీడ్ ఇచ్చారు? అందులో 6 అయితే బన్నీ ఉన్నది, 1 ముర్రా ఉన్నది. బన్నీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అల్లోడ్లు. మీకోసం తెప్పియాలి అయింది జావిద్ భాయ్. మీరు ఆ రోజు వీడియో చూపించినారు కాదు, అప్పటి నుంచి బనీ కావాలి. ఓకే, ఆయన కూడా పాపం అబ్బాయి వచ్చారు, 2 రోజు ముందుగా వచ్చింది ఒక బనీ గీతలు. ఆ రోజు ఆయనకు దొరకలేదు, అందుకోసం ఇక్కడే పండుకున్నాడు. ఓకే, 2 డేస్ ముందు వచ్చి ఇక్కడనే ఉన్నారు. ఈ రోజు రాత్రి 3 గంటలకు అట్లా దిగితే అప్పుడే చూసుకుని నేనే తీసుకుంటా, ముందుగా ఎవరికి పిలేదు అంటే నేను కూడా ఇక్కడే పండుకున్నా రాత్రి అయితే. ఓకే, అతను ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఇక్కడ మహబూబ్ నగర్ ఏమో చాలా మంది వస్తారు, గుర్తు ఇక్కడ వనపర్తి. ఓకే, వనపర్తి నుంచి వచ్చారు. 7 గేదెలు. ఏం మిల్కింగ్ మొత్తం? డెఫినెట్ గా 16 to 18 లీటర్స్ బఫెలో. 16 to 18 లీటర్స్ ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా బఫెలో కూడా. ఇంకొకటి గేదెల్లో, బన్నీ గేదెలలో కానీ, ముర్రా గేదెలలో కానీ ఇప్పుడు రైతులకు ఇచ్చిన ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? కంపేర్ చేయండి, బన్నీకి, ముర్రాకి, జాఫరాబాదీకి కంపారిజన్ ప్రైజెస్ ఇప్పుడు సమ్మర్ లో. క్వాలిటీ తీసుకుంటే ఒకటే రేట్ అయితే జావిద్ భాయ్. ఇప్పుడు ఇచ్చిన రైతులకు బిట్వీన్ ఎన్ని ప్రైస్? 10,000-15,000 డిఫరెన్స్ ఉంటాయి బనీకి, ముర్రాకి, జాఫరాబాదీకి. మిల్కింగ్ రేంజ్ లో అయితే 6 మిల్కింగ్ రేంజ్ లో మనం చూసుకుంటే. ఇప్పుడు వాళ్ళు తీసుకుంది లోన్ లోనా? అవును, ఆయనకు లోన్. 7 బ్యాంక్ లోన్ లో. మొత్తం కొటేషన్ ఇస్తున్నా మీరు లోన్ ది? అవును, ఇస్తున్నా కదా. ఓకే, డైలీ వచ్చి లోన్ వాళ్ళు తీసుకుపోతున్నారు కదా, ఒక 2 మనుషులు అయితే డెఫినెట్ గా వస్తున్నారు. లోన్ వాళ్ళు ఎక్కువ నడుస్తుంది కదా, ఏపీజీవి, అది గ్రామీణ బ్యాంక్ ఇస్తున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ కూడా వస్తున్నాయి. సబ్సిడీ లోన్ కాదు ఇది, ఇది మీరు 5 years లో కట్టాలి. ఓకే, మొత్తం కట్టాలి, మొత్తం వితౌట్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటాయి కదా. ఓకే, కానీ టైం పీరియడ్ చాలా ఎక్కువ ఉన్నది. ఓకే, లోన్ వాళ్ళు వస్తున్నారు, సబ్సిడీ అయితే ఏం లేదు. అది డీటెయిల్ ముద్రా లోన్ కి వెళ్తే దాంట్లో సబ్సిడీ ఉన్నది గవర్నమెంట్. ఇది దీంట్లో సబ్సిడీ లేదు. దీంట్లో సబ్సిడీ లేదు. పాత రైతులు ఉన్నారు, షెడ్ ఉన్నది, బర్రెలు ఉన్నది, చేస్తున్నారంటే వాళ్ళకు ఇస్తున్నారు. స్టార్టింగ్ రేంజ్ ఏముంది గేదెలది ఇప్పుడు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1,25,000 స్టార్టింగ్, అది 2 lakh దాకా వెళ్ళొచ్చు బర్రె ప్రకారమే. ఓకే, మిల్కింగ్ మీద. ముర్రాలో చూస్తే 135 నుంచి
160 దాకా ఉన్నది ఇప్పుడు. ఇంకొకటి ఇప్పుడు దాకా 7 బెఫెలో తీసుకున్నారు రైతు. 2 days అకామిడేషన్ ఫుడ్ అంతా ఫ్రీనా? మన దగ్గర ఫ్రీనే జావేద్ భాయ్. 100 మంది కూడా వస్తే ఫ్రీ, వరకు తీసుకోలేకుంటే ఫ్రీ. రూమ్స్ ఉండడానికి అన్ని తినడానికి అలవాట, మనం తినిపిస్తాం. ఓకే, తీసుకోకుండా తర్వాత ఏం ప్రాబ్లం లేదు. ఓకే, చూడొచ్చు ఫామ్ లో. ఇప్పుడున్న ఈ రోజు ఎన్ని లోడ్లు వచ్చినాయి ఫామ్ లో? ఈ రోజు అయితే ఒకటి బన్నీ వచ్చింది. బన్నీ లోడ్ వచ్చింది. ముర్రా వచ్చింది ఒక ముర్రా. ఓకే, ఇంకా మధ్యలో ఉన్నది 3 loads. 3 లోడ్లు ఉన్నాయి. బనీ అయితే ఇంకా పర్చేసింగ్ జరుగుతున్నది. 8 days లో ఒక లోడ్ అయింది. ఓకే, 8 days తిరిగిపోయా. నేను కూడా విన్నా హర్యానా ఇంకా కష్టం ఎవరికి తెలియదు జావేద్ భాయ్. అవును, ఇక్కడ చూస్తున్నారు 100 గీదలు చూస్తారు, 150 గీదలు చూస్తారు, కానీ ఎంత కష్టం ఎంత ఉన్నది మాకు తెలుసు. బన్నీ ఈ సైజ్ ఉంటది. నేను కూడా చూసిన. నేను గుజరాత్ చాలా తిరిగాను కానీ చాలా తక్కువ సైజ్, అంటే నేను చూసింది సైజ్ తక్కువ. కానీ మీ దగ్గర ఏ ఊర్లో బర్రెలు ఎక్కడ ఉంటాయి? అవును, ఒక కచ్ ఏరియా వెళ్తే మీరు 500 kilometers కచ్ ఏరియా. అవును, బుజ్ది. అవును. సో అక్కడ ఏ ఊర్లో ఏ బ్రీడ్ దొరుకుతాయి, ఎక్కడ క్వాలిటీ ఏముంటాయి, ఈ కాలంలో ఇక్కడ పోయి తీసుకోవాలి, అది మనకు తెలుసు. మిల్కీ లెంజ్ ఉంటది. దళారీ తీసుకోపోరు, మీకు 400-500 kilometers దగ్గర తిరిగిపోయారు. మేమైతే పాత వాళ్ళు కాదు, మనకు ఎక్కడ కావాలి మనమే చెప్తాం. ఆ ఊరుకు తీసుకోపో, ఆ ఊరుకు తీసుకోపో, అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అని. చాలా సంవత్సరం చూసినాం కాదు ఎక్కడెక్కడ బర్రెలు ఉంటాయి, ఎక్కడ ఉండదు అని. ఇంకొకటి ఏంటంటే మదార్ బాయ్కి అక్కడ రేట్లు కూడా తగ్గిస్తారు వాళ్ళు. అందుకని వీళ్ళు మనం అక్కడికి వెళ్ళిన అదే రేటు, కానీ హైదరాబాద్ లో అదే రేటు మదార్ బాయ్లు ఇస్తున్నారు. అక్కడ ఇంకా వితౌట్ ట్రాన్స్పోర్ట్. అక్కడికి వెళ్తే ట్రాన్స్పోర్ట్ మనదే, రిస్క్ మనదే, లేబర్ మనదే ఉంటది. ఇక్కడ మదార్ బాయ్ ఇప్పుడు 7 బెఫెల్లోస్ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎవరైనా తీసుకున్నారు 7 బెఫెల్లోస్, వాళ్ళు డైరెక్ట్ పాసింగ్ చేస్తారా మీరు అక్కడ, లేకుంటే మీ ఫామ్ లో దింపి సెట్ చేసి ఇస్తున్నారా? ఆయన అయితే ఈ రోజు దిగింది ఈ రోజు తీసుకుపోతున్నారు. బనీ బ్రీడ్ అయితే రఫ్ అండ్ టఫ్ బ్రీడ్ జావేద్ భాయ్. ఓకే, అవసరం పడదు. ఓకే, ఇంకా నేనైతే టైం ఇచ్చి తీసుకొస్తా కదా జావేద్ భాయ్. అవును, మధ్యలోనే నేను 3 days లో తీసుకురావచ్చు నేను ఇది బనీ అయితే, కానీ నేను 6 days తీసుకుంటా. అవును, మధ్యలోనే నేను 1 day 2 days ఆపి తీసుకొచ్చడానికి ఈ కండిషన్ కనిపిస్తాయి. లేకుంటే అక్కడ కొనడానికి మనం ఇక్కడ దిగడానికి చూస్తే మనమే మతలబ్ పరేషాన్ అయిపోతాం. అరే భయ్ నేనే కొన్నా ఏ బారే అని, అట్లా పొజిషన్ ఉంటాయి. అవును, ఆపలేకుంటే ఆ సైజ్ అయిపోతాయి. ముర్రా కూడా 4 రోజులు తీసుకురావచ్చు, 7 days లో వస్తాయి నా బర్రె. ఓకే, ఆయన ట్రస్ట్ తో ఒకటే టైం మిల్కింగ్ చూస్తున్నా, 2 times మిల్కింగ్ చూస్తున్నా? ఎక్కడ వచ్చిన పరిగి నుంచి వచ్చిన రైతు 1 time మార్నింగ్ చూశారు. మార్నింగ్ 1 time. ఓకే, మార్నింగ్ 1 time చేసి వెళ్ళిపోయారు. మదార్ బాయ్ ఎక్కించి పంపిస్తున్నారు లోడ్ చేసి. మనకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు 1 day లోడ్ ఎప్పుడు వస్తుందో కాంటాక్ట్ చేయండి. ఫోన్ చేయడం కన్నా మదార్ బాయ్కు కాల్ అయినా చేయండి, లేకుంటే ఎక్కువ వాట్సాప్ లో మీరు మెసేజ్ చేస్తే కూడా. కాల్ వద్దు, ఓకే, టైం లేదు జావేద్ భాయ్. ఓకే, నంబర్ డిస్ప్లే అవుతుంది కాదు, ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ ఇస్తాను. డైరెక్ట్ ఫామ్ కి రండి. ఏమన్నా ఫామ్ కి వచ్చి చూసుకోండి. ఆ వీడియో మీరు వేశారు జాఫరాబాద్. అవును, 6 lakhs 7 lakhs మెంబర్స్ చూశారు. అవును, దాంట్లో ఎన్ని కాల్ రావచ్చు నాకు చెప్పు? అన్ని కూడా డేకి 10,000 కాల్ కూడా రావచ్చు. అంటే నేను లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు, కుదరదు కాదు. అవును, జెన్యూన్ కస్టమర్స్ మీకు బర్రెలు కావాలి అంటే ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేసేస్తాను. ఓకే, ఫామ్ కి రండి. రేట్ కూడా అడుగుతారు, నేను చెప్తా జావేద్ భాయ్. రేట్ అడిగినారు అనుకో, 1,00,000 రూపాయలు బర్రె కూడా ఉన్నాయి, 2 లక్షల బర్రె కూడా ఉంది. ఓకే, నేను ఫోన్ మీద 1,00,000 రూపాయలు అంటే వాడు పాపం అక్కడ నుంచి 1,000 రూపాయలు ఖర్చు చేసి రావచ్చు, 2,000 ఖర్చు చేసి రావచ్చు. ఆ బర్రె లేకుంటే ఆయన బడ్జెట్ 1,00,000 అనుకో. అందుకోసం రేట్ గురించి అడగకూడదు. ఇంత బర్రెలు ఉన్నది, వచ్చి ఏం నచ్చితే దాని ప్రకారం మాట్లాడకూడదు. 200 బర్రెలు సెలెక్షన్ చేసినారు అనుకో, దాంట్లో నీ బడ్జెట్ లేదు అనుకో, మా దగ్గర ఉంటే మాకు అడగండి, ఉంటే నేను చెప్తాం ఈ బర్రె ఈ ట్యాగ్ నెంబర్ చూసుకోండి. ఓకే, ఇక్కడ మిల్కింగ్ కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రైతులది. రావాలి, మిల్కింగ్ చూసుకోవాలి. వాళ్ళు చెప్పిన మిల్కింగ్ ఉంటే తీసుకోండి, లేకుంటే వేరే బెఫెలోస్ కూడా తీసుకోవచ్చు. 200 బెఫెలలో ముర్రా, జాఫరాబాదీ, బన్నీలో మీకు నచ్చిన గేదె, నచ్చిన మిల్కింగ్ 14 లీటర్స్ ఎబోనే ఉంటుంది. ఎందుకంటే 14 కన్నా బిలో ఇస్తే రైతు లాస్ట్ ఉంటారని మదార్ బాయ్ నమ్ముతారు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మదార్ బాయ్కి కాంటాక్ట్ చేయండి, లేకుంటే వాట్సాప్ మీద మెసేజ్ చేయండి. ఫామ్కి రండి. మెయిన్లీ ఫామ్కి వస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏదైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఇప్పుడు సమ్మర్ లో మిల్క్ అనేది తగ్గిపోతుంది రైతుల దగ్గర. మీరు ఆల్రెడీ ఒక వీడియోలో అడ్వాంటేజ్ మార్కెట్ చేసుకోవడం. ఇప్పుడు మార్కెట్ లో దిగితే పాలు ఉండదు, ఈ పాలు ఇమీడియట్ గా వెళ్తాయి, ఇంటికి కూడా పోస్తే వెళ్తాయి. లేకుంటే మీరు ఎవరైనా హోల్సేల్ మీద కూడా చేస్తే రేట్ మంచిగా అవుతాయి నీకు. ఇప్పుడు సక్సెస్ ఉంటే మళ్ళీ వచ్చే కాలం నీకు బాగా ఉంటాయి. అర్థమైంది కాదు? వర్షాకాలం అంటున్నాను జావేద్ భాయ్, ఎప్పుడైనా తగ్గుతాయి. ఈ సంవత్సరం తగ్గలేదు, ఈ ఇయర్ తగ్గలేదు జావేద్ భాయ్. ఆ టైంలో ఏ బర్రెలు దొరికింది, ఈ టైంలో కూడా అంతనే ఉన్నది. ఒక 5,000 డిఫరెన్స్ ఉన్నది. అప్పటికి ఇప్పటికి ప్రతి సంవత్సరం మనం ముందుగా ఏమనేది, అరే భాయ్ ఈ టైం వచ్చేస్తే మనకు
ధరలు తగ్గుతాయండి. కానీ ఈ టైం అయితే హర్యానా ప్రొటెక్షన్ అంత లేదు బెఫెలో, ప్రొటెక్షన్ లేదు, అవును రైతులు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే ఇప్పుడు హైదరాబాద్ లో ఫార్మ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి. వాడు మన దగ్గర సిటీలో మాకు కూడా ఫార్మ్స్ ఉన్నాయి. ఇది 4 నిలబడే ఉన్నది. ఇది బయటికి వస్తేనే అవును వేరే పాడికి దగ్గర వెళ్ళాలి. అవును ఇది అమ్మితే ప్రెగ్నెంట్ ఉంటే అమ్మితే కూడా మన రైతులు తీసుకొని చేయవచ్చు, లేకుంటే కటింగ్ కు వెళ్తుంది. అవును. ఎక్కువ ఎగ్జాంపుల్ farms city లో అవే 40,000 లో కటింగ్ కు వెళ్తుంది. అది తీసుకోపోయి ప్రెగ్నెంట్ చేసుకొని మేపుకుంటే ప్లేస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆ బెఫెలో తీస్తేనే వేరే బెఫెలో పెట్టొచ్చు. డెఫినెట్లీ తీయాలి. అవును ఇప్పుడు నేను కట్టిన షెడ్ ముందుగా నువ్వు వచ్చేటప్పుడు ఈ షెడ్ లోపటే ఉన్నది. అవును అక్కడ మనకు 85 బెఫెలోస్ వచ్చేలాగా, మళ్ళీ ఇది 35 చేసిన, అవును అక్కడ మళ్ళీ 11 అయింది. మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి అయితే, లేకుంటే వేరే రోడ్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రైట్, ఆ విధంగా ఉంది. రైతులు దూడలు కూడా పెంచుకోండి. దూడలు అంటే మనము బెఫెల్లో తీసుకోతే దానికి మంచి మెయింటైన్ చేసి దూడలు కూడా మంచి మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రొడక్షన్ లేదు, రేట్ టూ మచ్గా పెరుగుతుంది. బ్రీడ్ ఎవరైనా తయారు చేసుకున్నా ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉంది డైరీ ఫామ్లో కానీ, లేకుంటే మీరు ఏదైనా బ్రీడ్ డెవలప్ చేసే దాంట్లో. ఎక్స్చేంజ్ ఆఫర్ల గురించి ఏమైనా చెప్తారా ఈ వీడియోలో? ఎక్స్చేంజ్ ఆఫర్లో ఎక్కువ అవలే కనిపిస్తున్నాయి. ఎక్స్చేంజ్ లో ఏది మీరు వద్దంటున్నారు? హెచ్ఎఫ్ జెర్సీ ఏం చేసుకుంటారు? నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, అవును వాడు 90,000 లో ₹1,00,000 తీసుకొచ్చాడు. ఇప్పుడు అమ్మాలి అంటే 12,000 15,000 ఎక్కువ రేట్ రాదు. అవును ఆవులకు ఎందుకు వెళ్తున్నారు? 20 లీటర్స్ ఇస్తాయి, 30 లీటర్స్ అని ఇయ్యదు. ఓకే, ఆ మెయింటెనెన్స్ కూడా ఇయ్యదు. అవును ఎండకు తట్టవు. మళ్ళీ మేత మీకు అనుభవం లేదు. ఒక బర్రె ఇది తీసుకోపోయిన ఒక రైతు నేను చెప్తా 3 kgs 4 kgs దానా ఇవ్వమని, వాడు వేయడు. అవును సగం వేయడు, సగం పంచి వేయడు, 2 kg చేస్తా, కానీ ఇది చచ్చిపోదు. ఓకే అదే హచ్చ తీసుకోపోయినా అనుకో, అది 4 kg దగ్గర 2 kg చేసినా అనుకో, అది చచ్చిపోతాయి నెలలు. ఓకే, కాల్షియం డౌన్ 100% చచ్చిపోతాయి. అవును అవి ఒక్కసారి కూర్చొని అంటే లేపదు, బలం వెళ్ళిపోయినాక. ఓకే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు బెఫెలో రావడం బెటర్ అంటారు, ఎందుకంటే సస్టైన్ కావచ్చు. మన ఆంధ్ర తెలంగాణ ఏ పాలు తాగుతారు? మీరు కూడా ఏం పాలు తాగుతారు చెప్పండి? గేదె పాలే తాగుతాం. గేదె పాలే. టీ కూడా చేస్తే ఇది దీనికి రుచి దానికి ఏమున్నది? ఇది 7, 8, 9% కూడా ఫ్యాట్ ఉంటాయి, దానికి 3, 4, 4.5. ఓకే, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉన్నది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో రైతుతో కూడా మాట్లాడదాం మనము. వాళ్ళు తీసుకున్న 5 గేదెలు తీసుకున్నారు, వాళ్ళతో కూడా